హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఎస్ఏ అంటే హైలీ కరప్ట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాదని చెప్పి కొంతమంది అంటుంటారు. ఎస్, ర్యాంపంట్ కరప్షన్ ఉంది ఎస్ఏలో అని మనకు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ జైలుకి వెళ్ళాడు రీసెంట్లీ, ఎస్ఏ ప్రెసిడెంట్. తర్వాత కూడా గందరగోళ పరిస్థితులు, కనీసం ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా రావట్లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో, యూనియన్ టెరిటరీస్లో స్టేట్ లీగ్స్ జరుపుతున్నారు. ఇక్కడ అది కూడా దిక్కులేదు. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కొత్త స్టేడియంలు రావట్లేదు. ఏమి వాళ్ళు ఆ మనీ ఏం చేస్తున్నారో తెలియదు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. కానీ వాళ్ళు ఇప్పుడు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచారు. కానీ హైదరాబాద్లో ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. బీసీసీఐ ఇస్తున్న ఫండ్స్ ఎక్కడ పోతున్నాయో తెలియదు. కేవలం కరప్షన్ ఒకటే కాదు, ఇక్కడ చాలా ఇనెప్ట్ హ్యాండ్లింగ్, నెగ్లిజెన్స్, బంగ్లింగ్, చేత కాకపోవడం, ఫ్యాక్షన్స్ మధ్య గొడవలు, ఒకరంటే ఒకరు పడకపోవడం, ఇవన్నీ వెరసి ఈ రోజున ఈ వారంలో 68 కోట్ల రూపాయలు, 68.7 crores టు బి ఎగ్జాక్ట్, కాంపెన్సేషన్గా హెచ్సిఏ విశాఖ ఇండస్ట్రీస్ అనే సంస్థకు చెల్లించాల్సి వచ్చింది. 68 కోట్లు, ఆల్మోస్ట్ 69 కోట్లు. పెద్ద అమౌంట్. ఎంతకంత దారుణం, ఎంత పెద్ద అమౌంట్. ఎన్ని పనులు చేయొచ్చు దాంతో? ఎంతమంది పిల్లలకి దాంతో కోచింగ్ ఇప్పించవచ్చు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు. వాళ్ళకి ఎంత 100 కోట్లు వస్తాయి బీసీసీఐ నుంచి యావరేజ్న స్టేట్ అసోసియేషన్స్కి. ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు జరిపినప్పుడు కొంత రెంట్ వస్తుంది, ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిపితే రెంట్, వాళ్ళకి కొంత రెవెన్యూ వస్తుంది. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు రావట్లేదు కదా ఇప్పుడు. సో ఆల్మోస్ట్ మేజర్ రెవెన్యూ పోయినట్టే. ఇంకేం చేస్తారు వీళ్ళు? ఇంకేమి లీగ్ కండక్ట్ చేస్తారు, ఇంకేమి ఫ్రాంచైజీ లీగ్ కండక్ట్ చేస్తారు, ఇంకేమి చేస్తారు వీళ్ళు? డెవలప్మెంట్ చేస్తారు. అన్యాయంగా 69 కోట్లు వాళ్ళ ఖజానా నుంచి వెళ్ళిపోయినాయి. ఎందుకు ఇలా జరిగింది? దీనికి ఒక్కరు కాదు, తిలా పాపం తలా పేడికడ అన్నట్టు చాలా కారణాలు. మెయిన్ థింగ్ ఏంటంటే, అసలు మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటంటే, మన స్టేడియంలకి పొలిటీషియన్లు పేర్లు పెడతారు. అక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ ఇస్తారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత దే విల్ డిమాండ్ దర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్. పలాని పొలిటీషియన్, మా పార్టీ నాయకుడు పేరు పెట్టండి. రాజీవ్ గాంధీ పేరు పెట్టించారు. రాజీవ్ గాంధీ పేరు పెట్టడం ఒక్క కారణం రాజకీయ పరంగా. తర్వాత మొదట అగ్రిమెంట్ చేసుకున్నది వీళ్ళతో, విశాఖ ఇండస్ట్రీతో అగ్రిమెంట్ చేసినప్పుడు శివలాల్ యాదవ్, మాజీ ఇండియా క్రికెటర్, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేసుకున్నారు. అగ్రిమెంట్ వైలేషన్ చేస్తే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఆరు రెట్లు 6 times కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఒక చాలా చాలా సివియర్ క్లాస్, సీరియస్ అండ్ చాలా హార్ష్ క్లాస్ అగ్రి అయిపోయి పెట్టారు. అదే ఇప్పుడు కొంప వచ్చింది. 6 రెట్లు కాంపెన్సేషన్ ఇవ్వాలి అగ్రిమెంట్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే. అది అలా జరిగింది. తర్వాత అగ్రిమెంట్ని 2011లో యూనిలేటర్లో క్యాన్సిల్ చేశారు. మరొక ఇండియా క్రికెటర్ ప్రెసిడెంట్గా ఉన్నాడు హర్షదైవ్. ఆయన వేరే స్పాన్సర్షిప్ వస్తుందని రాలేదు, 100 కోట్ల స్పాన్సర్షిప్ వస్తుందని చెప్పారంటే రాలేదు. అదే ఒకటి. తర్వాత ఇంత గొడవ జరుగుతూ వాళ్ళకి ఎస్ఏకి విశాఖ ఇండస్ట్రీస్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నప్పుడు కూడా విశాఖ ఇండస్ట్రీస్ చెందిన వివేక్ వెంకటస్వామి ఎస్ఏ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన సోదరుడు కూడా వినోద్ కూడా 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యారు. సో ఇలా కాన్ఫ్లిక్ట్ పెట్టుకుని ఎస్ఏతో, దానికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వివేక్ వెంకటస్వామిని 2 ఏళ్ల తర్వాత ఆయన్ని ప్రెసిడెంట్గా రిమూవ్ చేశారు. సో వాళ్ళ తప్పు కూడా ఉంది. అయితే వాళ్ళు 2016లో విశాఖ ఇండస్ట్రీస్ ఆర్డర్ తెచ్చుకున్నారు, ఆర్బిటరీ ట్రైబ్యునల్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏంటంటే ఈ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి 25.92 crores. కానీ అది ఇవ్వలేదు ఎస్ఏ వాళ్ళు. ఇవ్వకపోగా తర్వాత వీళ్ళు ఒక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కూడా చేసుకున్నారు 17.5 కోట్లకి ఎందుకు. అది ఇచ్చేసినా పోయేది. ఆ 17.5 కోట్లు కూడా వాళ్ళు ఆనర్ చేయలేదు. దాంతో అది మళ్ళీ సీరియస్ అయింది. ఇప్పుడు ఏంటంటే 18% ఇంట్రెస్ట్తో కలిపి అది ఆనర్ చేయకపోవడం కూడా హర్షదైవ్ పేరు చెప్తున్నారు. దాన్ని మనం సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడున్న డిస్పెన్సేషన్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్. సో మొత్తం మీద అందరూ కలిసి ఎస్సీఐ ఖజానా నుంచి 69 కోట్లు బయటికి పోయేలా చేశారు. అన్యాయంగా 69 కోట్లు పోయినాయి. ఇప్పుడు ఎవరైతే ఈ విశాఖ ఇండస్ట్రీస్ని హెడ్ చేస్తారో వివేక్ వెంకటస్వామి, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లీడర్. కానీ రాజీవ్ గాంధీ పేరు పెట్టినందుకు వాళ్ళు దే ఆర్ డిమాండెడ్ దిస్ మనీ.
ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు. రాజీవ్ గాంధీ పేరు పెట్టినందుకు మొత్తం హైదరాబాద్ క్రికెట్కి, తెలంగాణ క్రికెట్కి ఒక పెనల్టీ పడిపోయింది. 69 కోట్లు, అన్యాయంగా 69 కోట్లు పడిపోయింది. పోనీ ఇప్పుడు లేటెస్ట్గా మొన్న నవంబర్లోనే జడ్జిమెంట్ వచ్చింది, ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇచ్చింది కమర్షియల్ కోర్టు. దాని మీద కోర్టుకు వెళ్ళారంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు, అది డిస్మిస్ అయింది. కానీ ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుని లీగల్గా అడిగారా? నేను ఇందాక ప్రెస్ మీట్ అయింది, వెళ్ళాను, ప్రెస్ మీట్లో అడిగాను నేను, మళ్ళీ మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, దీని మీద ఏమైనా మనం ఛాలెంజ్ చేయొచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే 68 కోట్లు ఈ చిన్న అమౌంట్ ఉంటేనే మనం అప్పీల్కి వెళ్దాం ఉంటారు కదా ఎవరైనా, మన సొంత కేసులేనా, దాన్ని ఛాలెంజ్ చేద్దాం, నెక్స్ట్ కోర్టుకి వెళ్దాం అని చెప్పి. కానీ అది ఆర్డర్ని ఏ రకంగా ఛాలెంజ్ చేయడానికి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోలేదండి, ఇంకా తీసుకుంటాం అంటున్నారు. అంటే ఆ నవంబర్లో వచ్చింది, మరి 3 నెలల నుంచి నిద్రపోతున్నారా? నేను లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా, దీని మీద ఏమైనా ఛాలెంజ్ చేయొచ్చా? ఎందుకంటే ఎన్ని కోర్టులు కేసులు వచ్చినా ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుని అడ్వకేట్స్ విల్ షో ఏ మెథడ్ టు ప్రొలాంగ్ అట్లీస్ట్ దాన్ని డిలే చేయడానికి, ఈ లోపల ఏదైనా నెగోషియేషన్ చేసుకోవడానికి, ఏమైనా చేయడానికి వీలు ఉండేది. అలా కాకుండా ఆల్రెడీ అమౌంట్ వెళ్ళిపోయింది, 69 కోట్లు వెళ్ళిపోయింది. ఎందుకు ఇంత దారుణం జరిగింది? రాజీవ్ గాంధీ పేరు పెట్టడం వల్లేనా? కాదు, వీళ్ళ హ్యాండ్లింగ్ కూడా చాలా తప్పు. చిలికి గాలివానైంది. 4 కోట్లు ఇచ్చారు వాళ్ళు, 4 కోట్లకు చాలా బెనిఫిట్ కూడా పొందారు. అయినా కూడా ఇప్పుడు వాళ్ళు దే ఆర్ డిమాండింగ్ దేర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్. మర్చెంట్ ఆఫ్ వెనిస్లో షైలాక్ లాగా వాళ్ళు దాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు హెచ్సిఏ నుంచి. హెచ్సిఏతో వాళ్ళకి పూర్తి అనుబంధం ఉంది. 2018లో వెంకటస్వామి, కాకా వెంకటస్వామి పేరు మీద ఒక లీగ్ జరిపారు, టీటీఎల్ జరిపారు. మళ్ళీ రీసెంట్గా కూడా వెంకటస్వామి గారి పేరు మీద మరొక టోర్నమెంట్ జరిపారు. హెచ్సిఏతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే హెచ్సిఏ నుంచి 69 కోట్లు తీసేసుకున్నారు. పోనీ వద్దు, దాన్ని ఏదైనా మేము తగ్గిస్తామని కూడా అంటలేదు. ఇందాక ప్రెస్ మీట్లో శివలాల్ యాదవ్ గారు అంటున్నాడు ఏమంటే, ఈ అమౌంట్ మళ్ళీ వచ్చి మనకి మన పిల్లలకు ఉపయోగపడేలాగా హెచ్సిఏలోకి తెచ్చేలాగా మనం వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు ఇస్తారండి వాళ్ళు? ఎందుకు ఇస్తారు వాళ్ళు? 4 కోట్లు ఇచ్చి వాళ్ళు 20 ఏళ్ళు 2004లో 4 కోట్లు ఇచ్చిన వాళ్ళు 22 ఏళ్ళ పాటు ఫైట్ చేశారు ఆ 4 కోట్ల కోసం. ఇప్పుడు 69 కోట్లు అప్పనంగా ఇచ్చేస్తారా మీకు? 69 కోట్లు ఇచ్చేస్తారా మీకు? 4 కోట్ల కోసమే ఇంత ప్రొలాంగ్డ్ లీగల్ బ్యాటిల్ జరిపిన సంస్థ మీకు 69 కోట్లు మళ్ళీ మీరు తీసేసుకోండి పర్లేదు, మాకు వచ్చినాయి కానీ మీకు మళ్ళీ రిటర్న్ చెక్ ఇచ్చేస్తారు. అసలు ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి? కాంపెన్సేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూద్దాం. ఈ మిలీనియం బిగినింగ్లో ఉప్పల్లో స్టేడియం కడతామంటున్నారు, మంచి అల్ట్రా మోడర్న్ స్టేడియం. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేశారు, గవర్నమెంట్ ల్యాండ్, అది లీజ్కి ఇచ్చారు. ఆ ల్యాండ్లో వీళ్ళు కట్టడానికి స్టార్ట్ చేశారు కానీ డబ్బులు సరిపోలేదు. అప్పట్లో బీసీసీఐ నుంచి అంత ఎక్కువ అమౌంట్ వచ్చేది కాదు. సో స్పాన్సర్షిప్ కోసం వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ని అప్రోచ్ అయ్యారు. చాలా కఠినమైన ఒప్పందం చేసుకున్నారు. 6 టైమ్స్ కాంట్రాక్ట్ కానీ రద్దు చేసుకుంటే 6 టైమ్స్ పెనాల్టీ కట్టాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి. సో ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు 6 కోట్లు ఇవ్వాలి కానీ 4.2 కోట్లు రిలీజ్ చేశారు. ఈ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పేరు పెట్టాలన్నారు. సో అక్కడి నుంచి నేను సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్లాను, ఎస్సీ వాళ్ళని, ఆవిడ ఫండ్స్ ఇస్తా అన్నారు అని చెప్పి విహి హనుమంతరావు గారు ఒక సామాజిక ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ సెంటర్ నుంచి ఏం ఫండ్స్ వచ్చినట్టు ఏం లేదు, దాఖలాలు లేవు. బట్ వాట్ ఎవర్, రాజీవ్ గాంధీ పేరు పెట్టిపోయారు. సో మాకు పేరు తీసేస్తే ఎలా మరి అని వీళ్ళు అడిగితే వాళ్ళకి కాంపెన్సేట్ చేశారు. వాళ్ళకి విశాఖ పెవిలియన్ అని లోపల ఇచ్చారు, తర్వాత కార్పొరేట్ బాక్సులు ఇచ్చారు, తర్వాత ఇన్సైడ్ స్టేడియం వాళ్ళకి అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చారు. సో ఆ విధంగా కాంపెన్సేట్ చేశారు, బాగానే ఉంది. కానీ ఐపీఎల్ వచ్చేసరికి ఆ అడ్వర్టైజింగ్ రైట్స్ విషయంలో గొడవ వచ్చింది. ఎందుకంటే కంప్లీట్ స్టేడియం మా హ్యాండ్ ఓవర్లో ఉండాలి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీకి ఆ అడ్వర్టైజింగ్ రైట్స్ కూడా ఉంటాయి, స్టేడియం అడ్వర్టైజింగ్ రైట్స్. దీనికోసం వాళ్ళకి కొన్ని సీజన్ల పాటు ఏడాదికి 75 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. అంటే ఒక 2-2.5 కోట్లు వాళ్ళకి ఆల్రెడీ కాంపెన్సేషన్గా వచ్చేసింది. ప్లస్ వాళ్ళకి అంతకుముందు ఐపీఎల్ రాకముందు కూడా వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్, కార్పొరేట్ బాక్స్ లాంటి బెనిఫిట్స్ కూడా వచ్చాయి. బాగానే బెనిఫిట్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి వాళ్ళకేం పెద్ద నష్టమేం జరగలేదు విశాఖ ఇండస్ట్రీస్కి. కానీ తర్వాత ఏమైందంటే 2011లో హర్షదేవ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 100 కోట్ల కొత్త స్పాన్సర్ని తీసుకొస్తానని చెప్పి ఆయన కాస్త ఈ కాంట్రాక్ట్ని యూనిలేటరల్గా రద్దు చేయించేశారు ఎస్సీఐ ప్రెసిడెంట్గా. దాంతో వీళ్ళు ఆర్బిట్రేషన్కి వెళ్ళారు, ట్రైబ్యునల్కి వెళ్ళారు విశాఖ ఇండస్ట్రీస్. 2016లో వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. అదేంటంటే 25.9 crores ఎంత కట్టాలి వీళ్ళకి అని చెప్పి, అంటే 6 times 4 crores ఇచ్చారు కదా, దానికి
6 రెట్లు 25.92 crores కట్టాలని చెప్పి అన్నారు. కానీ అది ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ లేదు. తర్వాత అది ఆర్డర్ వచ్చిన తర్వాత మరి విశాఖ ఇండస్ట్రీస్ అధినేత అయిన వివేక్ వెంకటస్వామి 2017లో అనుకుంటా ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. అయిన తర్వాత కూడా మరి హీ హాస్ నాట్ పెయిడ్ దట్ అమౌంట్. పే చేస్తుంటే సరిపోయేది. హర్షదీప్ అయితే ఇవ్వలేదు తన పీరియడ్లో. ఈ మధ్యలో నెగోషియేషన్ కూడా జరిగింది, ఒక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్, దాన్ని కూడా ఆనర్ చేయలేదు. మరి వివేక్ వెంకటస్వామి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎస్సీఏకు ఆయన హెడ్ చేస్తున్నాడు, విశాఖ ఆయన వాళ్ళదే. మరి దాని మధ్య ఒక రాజీ కుదుర్చుకుంటే బాగుంటుంది కదా. అమౌంట్ ఇమ్మని చెప్పి నేను అప్పుడు సెక్రటరీగా ఉన్న శేషనారాయణ ఏం చెప్తున్నారంటే, నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసేయమని నేను అన్నాను, కానీ ఆయన నేనున్నప్పుడు ఇవ్వడం కుదరదు అన్నట్టుగా అన్నారు. అది ఎందుకు మరి అర్థం కాలేదు. అలా ఇచ్చేసినా సరిపోయేది. అలా ఇవ్వకపోగా మళ్ళీ ఆ ఆర్డర్ని వాళ్ళు ఆనర్ చేయకపోవడంతో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వాళ్ళకి చివాట్లు పెట్టింది, మీరు అన్స్పోర్ట్స్మెన్ లైక్ బిహేవియర్ ఇది ఏంటది, మీరు అది ఆయన ఎందుకు ఆనర్ చేయలేదు, ఎందుకు ఇవ్వట్లేదు, మీరు మనీ ఎందుకు ఎగ్గొట్టేస్తున్నారని చెప్పి హైకోర్టు చివాట్లు పెట్టింది. దాని మీద సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కూడా లాస్ట్ ఇయర్ ఎండింగ్లో సుప్రీంకోర్టు కూడా అక్టోబర్లో అనుకుంటా దాన్ని లీవ్ కొటేషన్ డిస్మిస్ చేసింది. తర్వాత ఎగ్జిక్యూషన్ కోర్టు ఈ అమౌంట్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చేసింది. సో అల్టిమేట్గా మనీ వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళలేదని చెప్తున్నారు మీటింగ్లో, ప్రెస్ మీట్లో ఇందాక. ఖాతాలోకి అల్టిమేట్గా వెళ్తుంది. ప్రస్తుతం కోర్టు అధీనంలో ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ ఇట్ విల్ గో టు ది కాఫర్స్ ఆఫ్ విశాఖ ఇండస్ట్రీస్. సో ఇంతమంది చేసిన ఇన్ని మిస్టేక్స్ వల్ల మొత్తం మీద హెచ్సిఐకి తీవ్రంగా నష్టం జరిగిపోయింది. ఆల్రెడీ వీళ్ళు ఏమి చేయరు, ఉన్న డబ్బులతోనే చేయరు. ఆ డబ్బును కూడా టోటల్గా పోవడం అనేది క్రీడాభినందరికి బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత అమౌంట్ ఫర్ నో రీజన్, నో రియల్ రీజన్. అదే గోటితో పోయేదాన్ని గొడ్డలు చేసుకున్నారు. ఎందుకు ఒక స్టేజ్లో అయితే మీకు తక్కువ అమౌంట్లో అయిపోయేది. అది మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ మీరు మాట్లాడుకున్నప్పుడు 17.5 crores అయిపోయేది. ఇప్పుడు 69 కోట్లు అయింది. ఇప్పటికైనా ఏమైనా నెగోషియేషన్ చేస్తున్నారంటే నీళ్ళు నవ్వులుతున్నారు. ఇప్పటికైనా చేయొచ్చు కదా. ప్రభుత్వం మీది, హెచ్సిఏతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి విశాఖ ఇండస్ట్రీస్కి. మీరు ఇప్పుడు ఈ డబ్బు మీరు ఎందుకు తీసుకోవాలి? దాన్ని హెచ్సిఏలోకి వచ్చేలా చేయాలి కదా. దీనికి చీఫ్ మినిస్టర్ కూడా మరి ఈ విషయంలో ఇన్వాల్వ్ కావాలి కదా. హెచ్సిఏ కింద భారీ నష్టం ఎందుకు కలగాలి ఒక సంస్థకు జరిగే లాభం వల్ల? నో డౌట్ కోర్టు ఆర్డర్ని మనం రెస్పెక్ట్ చేయాలి, కానీ ఆ కోర్టు ఆర్డర్కి దారితీసిన పరిస్థితులు ఏంటి? అంత హెవీ పెనాల్టీ పడాల్సిన అంత ఘోరం జరిగిందా? విశాఖ ఇండస్ట్రీస్కి లాభం చేకూరలేదా? వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి కాంపెన్సేషన్ ఇచ్చారు. 75 లక్షలు చెప్పిన ఒక 3 సీజన్ల పాటు ఎంతో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 75 లక్షలు ఇచ్చారు. తర్వాత వాళ్ళకి స్టేడియంలో వాళ్ళకి రైట్స్ ఇచ్చారు, కార్పొరేట్ బాక్సులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, బోల్డ్ సౌకర్యాలు ఎంజాయ్ చేశారు. కానీ ఇంత హ్యూజ్ పెనాల్టీ పడాల్సిందేనా? మరి దీని గురించి మీరు కామెంట్స్లో చెప్పండి. ఈ హోల్ ఎపిసోడ్ చాలా 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 అంటే హెచ్సిఏ విషయంలో ఎన్నో తప్పులు జరిగినాయి. ఇది చాలా పెద్ద తప్పుగా నాకైతే అనిపిస్తుంది. దీని గురించి మీరు అనుకున్నారు కామెంట్స్లో చెప్పండి.